హలో మా వెల్కమ్ బ్యాక్. ద బర్త్డే బాయ్. ఈ మూవీ మ్యాక్సిమం అందరు చూసే ఉంటారని అనుకుంటున్నా. లేదు అంటే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది చూడాలో లేదు. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే మా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మూవీ 19th జూలై రోజున రిలీజ్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes. ఆహాలో అవైలబుల్గా ఉంది. డ్రామా థ్రిల్లర్ జోన్లో ఈ మూవీ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ లాస్ట్ లో ఒక సీన్ వేస్తారనమాట. అది చూసినాక మైండ్ పోయింది అనమాట, ఫ్యూజ్ దగ్గరిపోయాయి నాకైతే. సారీ ఫర్ ద స్పాయిలర్, ఎందుకంటే మీరు అందరు చూసే ఉంటారని అనుకుంటున్నాం. ఆ స్టోరీ సూపర్ ఉంది, ఎందుకంటే రియల్ స్టోరీ కాబట్టి. డైరెక్షన్ డీసెంట్ గా ఉంది, సినిమాటోగ్రఫీ ఓకే, ఎందుకంటే మొత్తం సింగిల్ హౌస్ లో తీయాలి కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఓకే, బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి స్టార్టింగ్ ఫన్ ఉంటుంది. దాని తర్వాత మూవీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళాక కొంచెం సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ గా అట్లా కంటిన్యూ అవుతుంటది. సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లో అవుతుంది. సో ఈ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఉన్న ట్విస్ట్ లని క్లైమాక్స్ రివీల్ అవుతాయి అనమాట. సో మొత్తం ఇవన్నిటికి క్లైమాక్స్ జస్టిఫికేషన్ వస్తుంది. అండ్ మన రేటింగ్ వచ్చేసి 3.2/5. స్టోరీ ఏంటంటే ఒక ఊళ్ళో 5 చెడ్డి దోస్తులు ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ కోసం అని యూఎస్ వెళ్తారు. సో అందరిలానే సేమ్ వాళ్ళు కూడా అందరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు. సో అందులో ఒక బర్త్డే ఉంటుంది. సో వాని బర్త్డే మంచిగా ప్లాన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. సో వానికి బర్త్డే బంప్స్ ఇస్తున్నాక వాడు చచ్చిపోతాడు అనమాట. వాడు చచ్చిపోయిన బయటికి తెలిస్తే వీళ్ళకి లైఫ్స్ అన్ని పసాక్ అవుతాయి, ఎందుకంటే అది యూఎస్ కాబట్టి. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు, సో మళ్ళీ వాడు చనిపోయాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఎలా కన్వే చేశారు, అండ్ అసలు ఏమైంది లాస్ట్కి అనేది, అసలు చచ్చిపోయారా ఇది చంపేసేదా అనేది కూడా ట్విస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ఓవరాల్ గా మూవీ స్టోరీ వచ్చేసి ఇది. ఈ మెయిన్ పాయింట్స్ వెళ్ళాలంటే మూవీ చూడాల్సిందే మీరు. మజాక్ లో రజాక్ అవుతుంది. అప్పుడప్పుడు అనిపించింది. సో చాలా మంది యూఎస్కి వెళ్తారు, సేమ్ ఇలానే ఉంటారు. సో నాకు అనిపించింది ఆ ప్లేస్ లో మనం ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ప్లేస్ లో మనం ఉన్నా కానీ కింద జామ్ అయిపోతాయి అన్నమాట. సో మొత్తం ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. ఈ స్టోరీ అయితే నాకు షార్ట్ ఫిలిం లెక్కనే అనిపించింది, అది నా అభిప్రాయం. సో వన్ టైం వాచబుల్, డీసెంట్ వాచబుల్ వర్త్. ఎంజాయ్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా.